హాయ్ హలో నమస్తే. నేను బతుల్ ప్రసాద్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ని. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఒక సమస్య చర్చనీయాంశంగా మారింది. అన్ని వర్గాల వాళ్ళు దాన్ని ఖండిస్తున్నారు. విషయం ఏంటంటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలిలో ఉంది. అయితే దానికి 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేయదలుచుకుంది. ఆ వేలాన్ని అందరూ నిరసిస్తున్నారు. మరి ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క వర్క్ స్టార్ట్ అయింది. దాని కూల్చివేతలు అంటే రాళ్ళు కొట్టేయడం, చెట్లు కొట్టేయడాలు, ఈ పనులు ప్రారంభమయ్యాలి. ఈ విద్యార్థులు పోయి అడ్డుకుంటున్నారు, వాళ్ళ మీద కేసులు జరుగుతున్నాయి. అయితే తాజాగా తెలుగు సినిమా పరిశ్రమ కూడా స్పందించింది. ప్రకాష్ రాజ్, మన రేణు దేశాయ్, ప్రియదర్శన్, ఇంకా చాలామంది యువ హీరోలు, యువ హీరోయిన్లు దీని మీద తీవ్ర వ్యతిరేకతను వెల్లబుచ్చుతున్నారు. ఏంటంటే, మన ప్రకాష్ రాజ్ ఏమంటారంటే, మనకు యాక్షన్ వద్దు, ఆక్సిజన్ కావాలి. 400 ఎకరాల భూమిలో ఉండే ఆ అటవీ ప్రదేశం నుంచే చాలా ఆక్సిజన్ వస్తుంది. మనకు ముందుగానే చాలా పొల్యూషన్, ఈ వాహనాలు చాలా ఉండడము, ఒక స్వెట్టింగ్ అలా ఉంటుంది. బయటికి వెళ్తే ఊపిరాడని పరిస్థితి. మనకు నిండా 100% ఆక్సిజన్ ఉండదు. మనకు 50% ఆక్సిజన్ మాత్రమే అందుతుంది. ఆ 50% కూడా ఈ గ్రీనరీ పోవడంతో అది కూడా వెళ్ళిపోతుంది అని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరి రేణుదేశ ఏముందంటే, అక్కడ జింకలు లేవు, ఎలాంటి వన్యప్రాణులు లేవు అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారు అంటున్నారు. అది శుద్ధ తప్పు. చూడండి ఎన్ని ఉన్నాయో, ఎన్ని మందలు వెళ్తున్నాయో, గుంపులుగా వెళ్తున్నాయో అని ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. హైదరాబాద్ నడిబొడ్డున ప్రాణవాయువును అందించే ఒక అడవిని వేలం వేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అంటూ చాలామంది పర్యావరణ ప్రేమికులందరూ అంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైన పని, దీన్ని తక్షణం ఆపాలి అని. ఇది చిలికి గాలివాన ఎక్కడికో పోయేటుంది. ఒక పక్క అక్రమ నిర్మాణాల కూల్చివేతలు అంటూ నాగార్జునతో స్టార్ట్ చేశారు. అందుకేనేమో అమల కూడా స్పందించలేదు. ఫస్ట్ నాగార్జునదే కదా కూల్చేసింది అక్కడ మాదాపూర్లో అని. అమల మాత్రం స్పందించలేదు. వాళ్ళు భయపడ్డట్టున్నారు, ఏమన్నా స్పందిస్తే ఏమన్నా అవుతుందేమోనని. ఏది ఏమైనా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఆ భూముల వేలాన్ని నిలిపివేస్తే రేవంత్ సర్కార్కు మంచిది. హైదరాబాద్లో నివసించే జనాలకు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గకుండా ఉంటాయి. దీని మీద తక్షణం చర్యలు తీసుకొని ఏవైతే కూల్చివేతలు నిలిపివేస్తే చాలా మంచిది అని ఎవరైతే ఈ పర్యావరణ ప్రేమికులు, సినీ తారలు, కొందరు అంటే రాజకీయ నాయకులు అంటే వాళ్ళ అపోజిషన్ పార్టీ వాళ్ళు ప్రకటిస్తారంటారు. దీని వెనక మతలపు ఏంటంటే, దీన్ని ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో దీన్ని తీయాలని చూశారు. మళ్ళీ కేసీఆర్ వద్దనుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దాన్ని తీయాలని 400 ఎకరాల్లో భూమిని వేలం వేయాలని ఎందుకు ఏమవసరం అని అందరూ ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అయితే వాళ్ళు తీవ్రంగా నిరసిస్తున్నారు. విద్యార్థులు తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసు కదా. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో మరొకసారి పునరాలోచించవలసిన అవసరం ఉంది.